హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తున్నాము. మేము ఈరోజు వీడియోకి మన ధర్మానగర్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి విగ్రహాలన్నీ చూద్దాము. ట్రావెలింగ్లో కూడా ఎంత ఫన్గా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. ఈ ముగ్గురు ఇలాగ వెళ్ళిపోతాం. ట్రావెలింగ్లో కూడా ఇప్పుడు మా ముందే ఫ్రెండ్స్ చూసేద్దాం. అక్కడికి వెళ్ళాక విగ్రహాలన్నీ ఏ టైప్స్ ఉన్నాయో, ఇంకా ఎక్కడైనా విగ్రహాలు మీ దగ్గర కూడా ఎక్కడైనా విగ్రహాలు ఉంటే చెప్పండి, మేము అక్కడికి వెళ్తాం. మాకు కొన్ని లొకేషన్ పేర్లు అయితే తెలియదు కదా, మీరు చెప్పారనగా మేము అక్కడికి వచ్చి చూపిస్తాం. ప్రతి ఏరియాకి వస్తాం, ప్రతి విలేజ్కి వస్తాం. మా డ్రీమ్ అంటూ ఏం లేదు. వైజాగ్ నుండి హైదరాబాద్ వరకు ఎక్కడ ఏ విగ్రహాలు ఉన్నా సరే ప్రతి చోట వెళ్తాము. ప్రతి గ్రామానికి కూడా వెళ్తాము. ప్రతి దగ్గర విగ్రహాలను చూపిస్తాం. మీ సబ్స్క్రైబర్కి మీరు మాకు ఎలాగైనా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మనమైతే ధర్మనగర్ రీచ్ అయిపోయాము. ఆ లోపలికి వెళ్ళి విగ్రహాలన్నీ చూసేద్దాం రండి. లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, మోడల్ ఎన్ని డిఫరెంట్ ఐటమ్ మోడల్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం ఒక్కొక్కటి. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి వాటి గురించి అన్నీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ రండి, పైకి అయితే వెళ్ళిపోతున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గణపతి సిరీస్లోని డే 6 కాబట్టి ఈరోజు మనం ఎక్కడికి వచ్చామనేది లాస్ట్ ఒక 1 hour ఉన్నారు కదా, అన్నితో మాట్లాడి ఈ విగ్రహాలని ఎన్ని డేస్ నుండి తయారు చేస్తున్నాం, ఎన్ని ఇయర్స్, ఇవన్నీ అడుగుతాం అన్నితో పర్సనల్. హాయ్ అన్య, ఐఎమ్ యూట్యూబ్ ఛానల్ ఇన్వెస్టర్. మై నేమ్ ఇస్ నరేష్. యువర్ నేమ్? కళ్యాణి దేవరాజ్. అన్ని పేరు కళ్యాణ్ దేవరాజ్. అన్నికి అడిగి తెలుసుకుందాం. ఒక్కొక్క విగ్రహానికి దాని దాని అవతారాలు ఏంటి అవన్నీ అన్ని ద్వారా తెలుసుకుందాం అని. ఇప్పుడు ఈ అవతారం ఉంది కదా, దీన్ని ఏమంటారు? లక్ష్మీ గణపతి అంటారు. లక్ష్మీ గణపతి విగ్రహం అంట. ఇప్పుడు ఈ విగ్రహానికి మాక్సిమం ఎన్ని డేస్ పడుతుందన్నా? మాక్సిమం చేయడానికి అయితే 3 daysలో అయిపోతుంది బామ్మ. ఆడడమే టైం తీసుకుంటుంది. చేయడానికి అయితే 3 days అయిపోతుంది. విగ్రహం చేయడానికి అయితే 3 days అయిపోతుందంట. దానికి ఆరడానికి అన్నిటికీ మళ్ళీ ఫినిషింగ్ అన్నిటికీ ఓవరాల్గా ఒక 5 days పడుతుందంట. ఇక్కడ ఇంకా చాలా గణపతులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క గణపతిని కూడా అన్ని ద్వారా మనం తెలుసుకుందాం. ముందు ఫ్రెండ్స్ అన్ని ద్వారా ప్రతి విగ్రహానికి చూద్దాం. ఇప్పుడు ఈ విగ్రహం మోడల్ ఏంటన్నా? కృష్ణుడి మోడల్ అండి. ఇది కృష్ణ అవతారం అంట. ఈ అవతారానికి మ్యాక్సిమం ఎన్ని డేస్ పట్టిందన్నా? 5 days పట్టింది. 5 days పట్టింది. ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 6 feet. కిరీటాలతో అంటే ఓవరాల్ గా ఈ విగ్రహం అయితే 6 feet. ఒకవేళ దీని ప్రైస్ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ 25,000 వస్తుంది. ఇది 60 feet. దీని ప్రైస్ వేస్తే 25,000 అంట. అన్ని వాళ్ళకి ఈ విగ్రహానికి మినిమం తయారు చేయడానికి 5 days పట్టిందంట. దీన్ని ఈ మట్టి అన్ని ఎక్కడ నుండి వచ్చేది? కలకత్తా అండి. మొత్తం పవిత్రమైన గంగా నది మట్టి. ఇది ఒరిజినాలిటీ గంగా నది మట్టి అంట. ఈ ఫినిషింగ్ చూసారా, మొత్తం ఓవరాల్గా చాలా నీట్గా ఉంది. ఇంకా కాకుండా అన్ని వాళ్ళకి చాలా అంటే ఈ అడ్రస్కి ఈ అన్ని వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ విగ్రహాలు చేశారు అవి కూడా అన్ని ద్వారా తెలుసుకుందాం. ముందు మనం ప్రతి విగ్రహాన్ని చూద్దాం రండి. కన్నా విగ్రహాలు అన్నిటికీ అసలు ఎందుకు తక్కువ అంటే ధర్మానగర్ అంటే చాలా వరకు ఫేమస్. నా వరకు నేను చిన్నప్పటి నుండి ధర్మానగర్ చూస్తున్నా కూడా తెలుసు. ఎందుకు అంత తక్కువ విగ్రహాలు చేయడం? ఏమైనా లాస్ ఉందా, లేక ఏమైనా రీజన్ ఏంటి? సమ్మాన్ అంటే డిజైన్లు చేయడం వల్ల, డిజైన్లు ఉంటే ఇప్పుడు వెళ్తుందండి బొమ్మలు. డిజైన్ లేకపోతే మనకి లాస్ వచ్చేస్తుంది. అది డిజైన్లు చేయడం వల్ల 80 చేశాను. పైన మొత్తం డిజైన్ ప్రతిదీ మంచి మోడల్సే చేసాం. దానివల్ల కొద్దిగా లేట్ అయింది, తక్కువ బొమ్మ చేయవలసి వచ్చింది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి అంటే ఈ ఇయర్లు ప్రతి ఒక్కరు అప్డేట్ అయ్యారు కాబట్టి ప్రతిదీ డిజైనింగ్ మోడలే కావాలని అన్ని వాళ్ళు అది మైండ్లో పెట్టుకొని ఓన్లీ 80 బొమ్మలు మాత్రమే అన్ని ప్రతిదీ డిఫరెంట్ డిజైన్తో చేసాం. ప్రతి ఒక్క మోడల్ డిఫరెంట్. పెద్ద బొమ్మలు చేస్తున్నామండి. అది 30 అడుగులు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇక్కడ మేమే తీసుకున్నాం. ఒక 25 feet విగ్రహం ఉంటుంది ఒకటి. అవునండి. అదే ఇప్పుడు ఎందుకు విగ్రహాలు లేవని దానికి సంబంధం బయట వర్క్లకి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడైతే న్యూసెన్స్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఇక్కడ బొమ్మలు విగ్రహాలు తప్పించి ఇంకా మా పట్టు కొట్టేసినట్టుగా అవుతుంది. కుర్రలు వచ్చిన వాళ్ళు కూడా బ్యాండ్ రాత్రి చాలా న్యూసెన్స్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల బయటకు వెళ్ళిపోయి పెద్ద బొమ్మలు చేసుకుంటున్నాం. ఇక్కడ అన్నికి బ్యాడ్ నేమ్ వస్తుందని చాలా వరకు బొమ్మలు అయితే తగ్గించారంట. అంతేకాకుండా అన్నికి ఇదే ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు అది కూడా అన్ని ద్వారా కనుక్కుందాం. అంటే ఈ ఫీల్డ్ మీరు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు? 18 సంవత్సరాలు అండి. 18 years. 18 సంవత్సరాల నుండి ఇదే ఫీల్డ్ అండి. ఇప్పుడు 18 సంవత్సరాల నుండి అన్ని వాళ్ళు ఇదే ఫీల్డ్లో ఉన్నారంట. అన్ని వాళ్ళు ఇప్పుడు ఎంతమంది వర్కర్స్ని పెట్టుకున్నారు, వాటి శాలరీలు ఎంత ఉంటాయి అది కూడా అన్ని ద్వారా తెలుసుకుందాం.
అని ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మొత్తం 9 మంది అండి. 9 మంది వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? బెంగాల్ అండి. బెంగాలీ. ఇప్పుడు వాళ్ళ ద్వారా బెంగాలీ నుండి వచ్చారు. ఇప్పుడు ఫుడ్ అంతా మీరేనా? ఫుడ్ మొత్తం నాదేనండి. ఎనీ టైం మొత్తం నాదే వరకు మీదే. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా శాలరీస్ ఎంత ఇస్తారు? మేస్త్రులకించి 50,000 ఇస్తానండి. 2 మేస్త్రులు ఉన్నారు. ఒకరికి 50,000. ఇంకో పెద్ద మేస్త్రి ఉన్నారు 75,000. మిగిలిన హెల్పర్స్కి 25 ఒకరికి 20,000 వస్తుంది. ఇంకో హెల్పర్స్కి 14,000 వస్తుంది వెళ్తాం. అన్ని వాళ్ళు అయితే చాలా వరకు నెలకి ఒక్కొక్కరికి 50K అంటే అన్నిది చాలా అంటే ఇది ఏంటంటే నమ్మకం లేని ఫీల్డ్ కాబట్టి వాళ్ళు దేవుడి మీద భారంతో మీరు చేస్తున్నాం అంతే. కరెక్ట్. ఏదైనా సరే మీకంటూ ఎవరి మీద ఆధారం లేదు. ఇదే ఆధారం. మీకు ఉన్న పెట్టుబడి దీంట్లో పెట్టి దేవుడి మీద ఆధారంతో సేల్ చేస్తారు అంతే. అంటే చాలా వరకు కొందరు ఏమన్నారంటే ఒక్కొక్క ఫీల్డ్లో అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక లాస్ట్ ఇయర్ చాలా వరకు లాస్ అయ్యారన్నారా? మీరు కూడా ఏమైనా లాస్ అయ్యారన్నా? అయిపోయినండి. లాస్ట్ ఇయర్ లాస్ అయిపోయింది. కరోనా టైంలోని 21లో కూడా చాలా లాస్ అయిపోయింది. 21 నుండి. ఎందుకంటే బొమ్మలు తయారు చేసినప్పుడు మనకు కరోనా వచ్చేసింది కదా, అప్పుడు ఒకసారి అయిపోయింది. 21లో అంటే పర్మిషను ఇస్తారు అనుకున్నాం. లాస్ట్ 10 రోజులు ఉన్నప్పుడు ఇచ్చారు. ఈలోపు చిన్న బొమ్మలే చేయాలని పుకారు రావడంతో పెద్ద పెద్ద బొమ్మలన్నీ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు చాలా 8 లక్షలు లాస్ అయిపోయింది. ఎన్ని వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళకి 8 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ 3 monthsే వాళ్ళు కష్టపడేది. ఈ 45 daysలో వీళ్ళు ఎంత అయినా సరే ఈ 45 daysలో సంపాదించినది 1 year అంతా అదే మాకు దాని మీదే బతకాలి. ఇప్పుడు అన్ని వాళ్ళు ఏంటంటున్నారంటే